హాయ్, ఈరోజు మనం 6th సెమిస్టర్లో ఉన్న మల్టీమీడియా సబ్జెక్ట్ నుంచి 4th యూనిట్ డిస్కస్ చేద్దాము. మల్టీమీడియా కమ్యూనికేషన్స్. మనకి మల్టీమీడియాలో ఉన్న 4th యూనిట్ వచ్చేసి మల్టీమీడియా కమ్యూనికేషన్స్. దీన్ని మనం ఇంకా డేటాబేస్ సింక్రనైజేషన్ అని కూడా ఉంది, హెడ్డింగ్ అంత యూనిట్, అదంత అవసరం లేదు. మల్టీమీడియా కమ్యూనికేషన్స్ ఇది 4th యూనిట్. మనకి దీని గురించి చూద్దాం. మన మల్టీమీడియా అంటే ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. మల్టీమీడియా అంటే ఇట్ ఈజ్ ఏ మల్టిపుల్ ఛానల్స్ టు ట్రాన్స్ఫర్ ద డేటా విచ్ ఈజ్ డిజిటల్ కంటెంట్. ఏదైతే డిజిటల్ కంటెంట్ ఉంటుందో ఆ డిజిటల్ కంటెంట్ని మీడియా ద్వారా ట్రాన్స్ఫర్ చేయటం, కొత్త డేటాని క్రియేట్ చేయటం, యానిమేషన్స్ జస్ట్ లైక్ టెక్స్ట్, ఆడియో, వీడియో ఇలాంటివన్నీ కూడా యానిమేషన్స్ ద్వారా మనం డిజిటలైజ్ చేస్తూ మల్టీమీడియా ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తాం ఫ్రమ్ ది మల్టిపుల్ ఛానల్స్. వీడియో, యానిమేషన్స్, ఇంకా డిజిటల్ ఇమేజెస్ ఇట్లాంటివన్నీ కూడా మనం మల్టీమీడియాలో క్రియేట్ చేస్తాం. ఇది మల్టీమీడియా ఏం డిజైన్ చేస్తుంది మరి? టు క్రియేట్ ఏ లైఫ్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఏదైనా ఒక ఆప్టికల్ ఆబ్జెక్ట్ ఉంటే దానికి చూడడానికి మల్టీమీడియాలో చేసిన యానిమేషన్ ఎట్లా ఉంటుందంటే ఆ ఇమేజ్కి నిజంగానే లైఫ్ ఉన్నట్టుగా మనకి చూడడానికి అట్లా కనిపిస్తుంది అనమాట. అట్లా క్రియేట్ చేస్తే మనకేమవుతుంది? ఇల్యూజన్ని క్రియేట్ చేస్తుంది. ఇల్యూజన్ని క్రియేట్ చేయడం అంటే లేనిది కూడా ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అట్లా క్రియేట్ చేస్తే దాన్ని యానిమేషన్ మల్టీమీడియా అని చెప్తాం. ఎందుకంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటే, ఒక ఫోటో తీసుకున్నాం అనుకోండి, లేదంటే ఏదైనా ఒక యానిమేషన్ ఇమేజ్ తీసుకున్నాం అనుకోండి, అది మనకి ఎలా కనిపిస్తుంది? అది ఇట్లా మూవ్ అయినట్టుగా, లేదంటే ఎగిరినట్టుగా, మాట్లాడినట్టుగా కనిపిస్తుంటుంది. దేని ద్వారా కనిపిస్తుంటే త్రూ మల్టీమీడియా యానిమేషన్ ద్వారా. దానికి ఏమవుతుందని చెప్తున్నాం? ఒక ఇల్యూజన్ని క్రియేట్ చేస్తుంది. ఎట్లా క్రియేట్ చేస్తుంది? దానికి లైఫ్ ఉన్నట్టుగా, నిజంగానే దానికి లైఫ్ ఉంది, అది మూవ్ అవుతుంది, మాట్లాడుతుంది అన్నట్టుగా క్రియేట్ అవుతుంది అనమాట. అట్లా క్రియేట్ చేసేదాన్ని మల్టీమీడియా యానిమేషన్ అంటాం. అయితే ఈ మల్టీమీడియాలో మరి కమ్యూనికేషన్ ఎట్లా జరుగుతుంది అంటే మల్టిపుల్ ఛానల్స్ ద్వారా జరుగుతుంది. మల్టిపుల్ ఛానల్స్ ద్వారా డిజిటల్ కంటెంట్, వెరైటీ ఆఫ్ కంటెంట్ అని చెప్తాము. డిజిటల్ కంటెంట్ అనేది ఇక్కడ మనకి కమ్యూనికేషన్ ద్వారా జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ కమ్యూనికేషన్స్లో ఏమవుతుందంటే ముఖ్యంగా మనకి బేస్డ్ ఆన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఛానల్ ద్వారా మనం 2 టైప్స్గా డివైడ్ చేస్తాము. ఒకటి అప్లికేషన్ లేయర్ అంటాము, లేదంటే సబ్ సిస్టమ్ అని చెప్తాం. అప్లికేషన్ లేయర్ ఆర్ సబ్ సిస్టమ్. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ లేయర్ ఆర్ సబ్ సిస్టమ్ అని చెప్తాం. ఈ అప్లికేషన్ లేయర్లో ఏమవుతుందంటే ఇన్ మల్టీమీడియాలో ఇక్కడ ఒక అప్లికేషన్ టూల్ని యూజ్ చేస్తాం అనమాట. ఈ అప్లికేషన్ టూల్స్ ద్వారా ఏమవుతుందంటే ఇక్కడ కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. కమ్యూనికేషన్ ఎట్లా జరుగుతుందంటే త్రూ ఈమెయిల్ ద్వారా, లేదంటే మనకి కాన్ఫరెన్స్ ద్వారా, లేదంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా, ఇట్లా ఈ విధంగా ఒక అప్లికేషన్ని యూజ్ చేసుకొని ఆ కమ్యూనికేషన్ అనేది చేస్తూ ఉంటారు అనమాట. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లో ఏమవుతుందంటే గ్రూప్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేవి అప్లికేషన్ ద్వారా జరుగుతూ ఉంటాయి అన్నమాట. దీంట్లో ఏమవుతుందంటే ఈమెయిల్ ద్వారా, లేదంటే కాన్ఫరెన్స్ ద్వారా, వీడియో ద్వారా ఏమవుతుందంటే ఒక పర్సన్ ఏం చేస్తారంటే నెంబర్ ఆఫ్ పర్సన్ తోటి కమ్యూనికేట్ అవుతూ ఉంటారు. దీని ద్వారా ఏమవుతుందంటే డిజిటలైజ్ అవుతూ ఉందన్నమాట మనకి కమ్యూనికేషన్ అనేది. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్లో ఏమవుతుందంటే దీన్ని ఏమని చెప్తామంటే డేటా త్రూపుట్ అని చెప్తాం. డేటా త్రూపుట్ అంటే దీన్ని ఏమని చెప్తామంటే డేటా ట్రాన్స్ఫర్ రేట్ అని చెప్తాం. డేటా ట్రాన్స్ఫర్ రేట్ అంటే ఫ్రీక్వెన్సీలో మనకి ఏమవుతుందంటే డేటా మనకి కమ్యూనికేషన్ అవుతూ ఉన్నప్పుడు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కాన్ఫరెన్స్ ద్వారా కానీ, లేదంటే ఈమెయిల్ ద్వారా కానీ డేటా అనేది త్రూ ప్రోటోకాల్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతూ ఉన్నప్పుడు ఎంత డేటా పర్ సెకండ్కి ఎంత డేటా అనేది మనకి సెండ్ అవుతుందో దాన్ని మనం ఏం చెప్తామంటే రేట్ ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్ అని చెప్తాం. అంటే పర్ సెకండ్కి ఎంత డేటా అనేది డిజిటలైజ్ అవుతుంది, ఎంత డేటా అనేది కమ్యూనికేట్ అవుతుంది అని చెప్పడాన్ని డేటా ట్రాన్స్ఫర్ రేట్ అంటాము. దాన్నే త్రూపుట్ అంటాం. త్రూపుట్ అంటే మీనింగ్ ఏంటంటే ద డేటా విచ్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ 1 సెకండ్. పర్ సెకండ్లో ఎంత డేటా అయితే ట్రాన్స్ఫర్ అవుతుందో దాన్ని త్రూపుట్ అని చెప్తాం.
ఇంకా మనకి ట్రాన్స్పోర్ట్ లేయర్ అని చెప్తున్నాం కదా, దీంట్లో ఏమవుతుందంటే ట్రాన్స్పోర్ట్ అనేది మీకు ఇండైరెక్ట్గా అర్థమవుతుంది. ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్లో మళ్ళీ డేటా అనేది స్పీడ్గా అవుతుంది అనమాట. స్పీడ్గా డేటా అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ విధంగా కమ్యూనికేషన్ అనేది మనకి మల్టీమీడియాలో జరుగుతూ ఉంటుందన్నమాట. దీంట్లో ముఖ్యంగా మన కమ్యూనికేషన్లో మాట్లాడాల్సింది ఏంటి అంటే కొలాబరేటివ్ కంప్యూటింగ్. కొలాబరేటివ్ కంప్యూటింగ్. ఇక్కడ కొలాబరేటివ్ కంప్యూటింగ్ అంటే ఏంటి మీనింగ్ అంటే కోఆపరేటివ్గా వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది. కోఆపరేటివ్ కమ్యూనికేషన్లో త్రూ నెట్వర్క్ ద్వారా కోఆపరేటివ్ వర్క్ అనేది ఆన్లైన్లో జరుగుతుంది. దాన్ని మనం ఇక్కడ ఏం చెప్తామంటే కొలాబరేటివ్ కమ్యూనికేషన్ లేదంటే కొలాబరేటివ్ కంప్యూటర్ అని చెప్తాం. ఈ కొలాబరేటివ్ కంప్యూటింగ్లో ఏమవుతుందంటే గెట్ టుగెదర్ లాగా గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే కమ్యూనికేషన్ ద్వారా వాళ్ళందరూ కనెక్ట్ అయిపోయి త్రూ ఆన్లైన్ ద్వారా డేటా అనేది డిజిటలైజ్ అంతా కూడా ట్రాన్స్ఫర్ చేస్తూ వన్ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. అట్లాంటి దాన్ని మనం ఏమని చెప్తామంటే కొలాబరేటివ్ కంప్యూటింగ్ అని చెప్తాం. ఈ కొలాబరేటివ్ కంప్యూటింగ్ జరిగేటప్పుడు ముఖ్యంగా మనకి ఇక్కడ డైమెన్షన్స్ అనేవి ఉంటాయి. డైమెన్షన్స్, కొలాబరేటివ్ డైమెన్షన్స్. కొలాబరేటివ్ డైమెన్షన్స్. ఈ కొలాబరేటివ్ డైమెన్షన్స్ చూడండి, ఇవి మనకి 3 టైప్స్గా ఉంటాయి. ఒకటి టైం, సెకండ్ వన్ వచ్చేసి యూజర్ స్కేల్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి మనకి కంట్రోల్. కొలాబరేటివ్ కంప్యూటింగ్ అనేది కోఆపరేటివ్ వర్క్ చేస్తూ త్రూ ఆన్లైన్ ద్వారా కమ్యూనికేట్ అవుతూ ఉంటే దాన్ని కొలాబరేటివ్ కంప్యూటింగ్ అంటాము. ఈ కొలాబరేటివ్ కంప్యూటింగ్ చేసేటప్పుడు మెయిన్గా మనకి 3 ఆస్పెక్ట్స్ ఉంటాయి. దాన్ని ఏమని చెప్తామంటే డైమెన్షన్స్ ఆఫ్ కొలాబరేటివ్ అని చెప్తాము. ఇక్కడ డైమెన్షన్స్ ఆఫ్ కొలాబరేటివ్లో ఏమున్నాయంటే టైము, యూజర్ స్కేల్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి కంట్రోల్. రైట్, టైం ఎలా ఉంటుంది డైమెన్షన్స్లో కొలాబరేటివ్లో చూద్దాము. టైం డైమెన్షన్స్ ఇన్ కొలాబరేటివ్లో ఏమిటంటే ఈ టైంలో కూడా మళ్ళీ మనకి 2 టైప్స్ ఆఫ్ టైమ్స్ ఇన్ కొలాబరేటివ్ ఉంటుంది. ఒకటి వచ్చేసి మనకి అసింక్రోనస్ టైం అంటాము. సెకండ్ వన్ వచ్చేసి సింక్రోనస్ టైం. కొలాబరేటివ్ కంప్యూటింగ్లో 3 టైప్స్ ఆఫ్ డైమెన్షన్స్ ఉంటాయి. ఒకటి టైము, ఇంకోటి యూజర్ స్కేల్, నెక్స్ట్ వన్ కంట్రోల్. ఇక్కడ టైంలో మనకి మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. మనకి ఒకటి అసింక్రోనస్, ఇంకోటి సింక్రోనస్. మరి అసింక్రోనస్ అంటే చూడండి, కొలాబరేటివ్ వర్క్ అనేది అసింక్రోనస్గా ఉంది అంటే ఏంటంటే ఆ టైం అనేది సేమ్ టైం లేదు అని అర్థం. డు నాట్ హ్యావ్ ది సేమ్ టైం. ద కోఆపరేటివ్ కలెక్షన్ ఏమవుతుందంటే కమ్యూనికేషన్ అనేది సేమ్ టైంలో జరగకపోతే అట్లాంటి టైంని ఏమని చెప్తామంటే అసింక్రోనస్ టైం అని చెప్తాం. అంటే కొలాబరేటివ్ కంప్యూటింగ్లో ఏమవుతుంది, కమ్యూనికేషన్ జరుగుతుంది, కానీ కమ్యూనికేషన్ జరిగేటప్పుడు ఏమవుతుందంటే సేమ్ టైంలో కమ్యూనికేషన్ జరగట్లేదు. అట్లా జరగకపోతే దాన్ని ఏమంటామంటే అసింక్రోనస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మరి కమ్యూనికేషన్ అనేది నెట్వర్క్ ద్వారా ఆన్లైన్ ద్వారా జరుగుతుందని చెప్తున్నాం కదా సార్, మరి ఎందుకు సేమ్ టైంలో జరగట్లేదు, అట్లాంటి దాన్ని అసింక్రోనస్ ఎందుకు అంటామంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈమెయిల్ ఉంది. ఈమెయిల్ ఇది త్రూ ఎలక్ట్రానిక్ మెయిలే కదా. ఎలక్ట్రానిక్ మెయిల్లో ఏమవుతుంది, ఆన్లైన్ ద్వారానే నెట్వర్క్ ద్వారానే మనం కమ్యూనికేట్ అవుతాం. కాకపోతే సేమ్ టైంలో జరగదు. ఎందుకంటే నేను ఒక వ్యక్తికి మెయిల్ పంపించినప్పుడు ఆ మెయిల్ వెంటనే రిప్లై ఇవ్వాలని లేదు కదా. అతను వ్యక్తి కూడా మనకి ఆన్ ద టైంలో ఆన్లైన్లో ఉన్నాడని ఈమెయిల్ ద్వారా మన మెయిల్ రిసీవ్ చేసుకుని వెంటనే రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు కదా సేమ్ టైంలో. అట్లాంటి ఆ కమ్యూనికేషన్ టైంని ఏమని చెప్తామంటే అసింక్రోనస్ టైం అని చెప్తాం. ఓకేనా. నెక్స్ట్ సింక్రోనస్ టైం అంటే ఏంటంటే ఆన్ ది సేమ్ టైం. సేమ్ టైంలో కొలాబరేటివ్ కమ్యూనికేషన్ అనేది జరిగితే దాన్ని సింక్రోనస్ టైం అని చెప్తాము. ఇది ఎప్పుడు జరుగుతుందంటే చూడండి, మనకి ఇది రెగ్యులర్గా మనకి టెలికాల్స్లో జరుగుతుంది. టెలికాల్స్లో లేదంటే వీడియో కాన్ఫరెన్స్లో సేమ్ టైంలో సింక్రోనస్ టైం అనేది జరుగుతుంది. అంతే కదా. మనం ఇప్పుడు లైవ్లో మాట్లాడుతున్నాం, లైవ్ స్ట్రీమ్ జరుగుతుంది అనుకోండి, లైవ్లో సేమ్ టైంలో మనం కమ్యూనికేట్ అవుతున్నాం కదా, అట్లాంటిది ఏమన్నా ఏం చెప్తాం, సింక్రోనస్ టైం అని చెప్తాం. ఎందుకంటే అవతల వ్యక్తి ఇతల వ్యక్తి ఇద్దరు కూడా సేమ్ టైంలో కమ్యూనికేట్ అవుతున్నారు కాబట్టి అట్లాంటి టైంని మనం టైం డైమెన్షన్స్లో సింక్రోనస్ అని చెప్తాం. అది ఎప్పుడు జరుగుతుంది, టెలికాల్స్, మనం రెగ్యులర్గా వీడియో కాల్స్లో మాట్లాడుతున్నప్పుడు, లేదంటే ఆన్లైన్లో క్లాసెస్ వింటున్నప్పుడు, లేదంటే వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నప్పుడు డైరెక్ట్గా మనం ఫేస్ టు ఫేస్ మనం కమ్యూనికేట్ అవుతూ ఉంటాం కాబట్టి సేమ్ టైంలో, అట్లాంటి టైంను మనం సింక్రోనస్ టైం అని చెప్తాం. అసింక్రోనస్ అయితేనేమో జస్ట్ లైక్
ఈమెయిల్, ఎలక్ట్రానిక్ మెయిల్ ద్వారా జరుగుతుంది, లేదంటే వాట్సాప్ ద్వారా జరుగుతుంది. ఇట్లాంటి ఏమైనా కమ్యూనికేషన్ జరిగితే అవి కూడా ఆన్లైన్ ద్వారానే జరుగుతాయి, కానీ సేమ్ టైంలో జరగవు. అట్లాంటి దాన్ని అసింక్రోనస్ అంటాం. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద డైమెన్షన్ ఆఫ్ కొలాబరేటివ్ కంప్యూటింగ్. నెక్స్ట్ యూజర్ స్కేల్. యూజర్ స్కేల్ అంటే మీనింగ్ ఏంటంటే కమ్యూనికేషన్ జరిగేటప్పుడు సింగిల్ యూజర్ కెన్ ఇంటరాక్ట్ విత్ గ్రూప్ ఆఫ్ పీపుల్. సింగిల్ యూజర్ కెన్ కమ్యూనికేట్ విత్ గ్రూప్ ఆఫ్ పీపుల్. గ్రూప్ ఆఫ్ పీపుల్ అయి ఉండొచ్చు, లేదంటే వన్ యూజర్ అయినా అయి ఉండొచ్చు. ఒక సింగిల్ యూజర్ అనే వ్యక్తి ఒకే వ్యక్తితోటి డైరెక్ట్గా కమ్యూనికేట్ అవ్వచ్చు, లేదంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ తోటి సేమ్ టైంలో ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఇట్లా అవుతే ఏమని చెప్తామంటే యూజర్ స్కేల్ అని చెప్తాం. ఈ యూజర్ స్కేల్ డైమెన్షన్స్లో ఏం జరుగుతుందంటే మనం చెప్పినట్టుగా సింగిల్ యూజర్ నెంబర్ ఆఫ్ పీపుల్ తోటి ఒకేసారి కనెక్ట్ అవ్వచ్చు, లేదంటే ఒక యూజర్ తోటి కమ్యూనికేట్ అవ్వచ్చు. ఇక్కడ మనకి గ్రూప్ ఆఫ్ పీపుల్ అనే వాళ్ళు కూడా కేటగిరీస్ అయిపోయి ఉంటుంది. గ్రూప్ ఆఫ్ పీపుల్ కూడా ఇక్కడ మనం కేటగిరైజ్ చేస్తాము. అందులో ఫస్ట్ వన్ ఎట్లా కేటగిరైజ్ చేస్తామంటే డైనమిక్ ఆర్ స్టాటిక్. డైనమిక్ ఆర్ స్టాటిక్. సెకండ్ వన్ వచ్చేసి హోమోజీనియస్ ఆర్ హెట్రోజీనియస్. హోమోజీనియస్ ఆర్ హెట్రోజీనియస్. మనకి ఇక్కడ యూజర్ స్కేల్లో కమ్యూనికేషన్ అనేది సింగిల్ యూజర్తో కమ్యూనికేట్ అవుతుంది, గ్రూప్ ఆఫ్ పీపుల్తో కమ్యూనికేట్ అవుతుంది. మరి సింగిల్ యూజర్ అయితే మనకి 1% to 1% డైరెక్ట్ కమ్యూనికేట్ అవుతుంది. గ్రూప్ ఆఫ్ పీపుల్తో అయినప్పుడు ఏమవుతుందంటే మనకి మళ్ళీ గ్రూప్ ఆఫ్ పీపుల్ 2 టైప్స్గా ఉంటారు అన్నమాట, గ్రూప్స్. అందులో ఒకటి డైనమిక్, స్టాటిక్, లేదంటే హోమోజీనియస్, హెట్రోజీనియస్. డైనమిక్ స్టాటిక్ అంటే ఏంటంటే చూడండి, డైనమిక్ స్టాటిక్ అంటే ఒక కాన్ఫరెన్స్ జరుగుతున్నప్పుడు, కమ్యూనికేషన్ జరుగుతూ ఉన్నప్పుడు గ్రూప్ ఆఫ్ పీపుల్ తోటి మధ్యలో కొంతమంది అవుట్ సైడ్ వాళ్ళు వచ్చి జాయిన్ అవుతూ ఉండొచ్చు, లేదంటే అందులో ఇంటరాక్ట్ అవుతున్న వాళ్ళు ఎవరైనా కూడా దాంట్లో నుంచి లెఫ్ట్ అవుతూ ఉండొచ్చు. అట్లా డైనమిక్గా జరుగుతుంటే దాన్ని డైనమిక్ గ్రూప్ అని చెప్తాం. అంటే ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి యాడ్ అవ్వచ్చు, లేదంటే ఉన్న వాళ్ళందరి నుంచి లెఫ్ట్ అవ్వచ్చు. అట్లా జరిగితే దాన్ని డైనమిక్ గ్రూప్ అని చెప్తాం. మరి స్టాటిక్ అంటే మీనింగ్ ఏంటంటే ఇట్ ఈజ్ నాట్ చేంజెస్ ఎట్ ఎనీ ప్లేస్ అప్ టు ది కమ్యూనికేషన్ ఈజ్ డన్. కమ్యూనికేషన్ జరిగేంత వరకు కూడా అక్కడున్న గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చి జాయిన్ అవ్వడానికి కానీ, లేదంటే ఉన్న వాళ్ళు వెళ్ళి లెఫ్ట్ అవ్వడానికి కానీ ఎలాంటి ఛాన్స్ లేకుండా ఉంటే దాన్ని స్టాటిక్ గ్రూప్ అని చెప్తాం. డైనమిక్లో అయితేనేమో మాడిఫికేషన్ జరుగుతూ ఉంటాయి, వస్తుంటారు వెళ్తూ ఉంటారు. స్టాటిక్లో అయితేనేమో చేంజెస్ అనేవి జరుగుతూ ఉండవు. అట్లా కమ్యూనికేషన్ జరుగుతుంది, దాన్ని డైనమిక్ గ్రూప్ కమ్యూనికేషన్ లేదంటే స్టాటిక్ గ్రూప్ కమ్యూనికేషన్ అని చెప్తాం. రైట్. హోమోజీనియస్, హెట్రోజీనియస్ అంటే ఏంటి అంటే మీకు ఆల్రెడీ క్లాస్లో చెప్పినాం మనం. హోమోజీనియస్ అంటే సిమిలర్ టైప్ ఆఫ్ మెంబర్స్. ఒకే గ్రూప్కి కానీ ఒకే బ్రాంచ్కి సంబంధించిన పీపుల్ ఎవరైనా ఉంటే వాళ్ళని హోమోజీనియస్ అంటాము. హెట్రోజీనియస్ అంటేనేమో డిఫరెంట్ గ్రూప్స్ సంబంధించి కానీ డిఫరెంట్ మెంటాలిటీ సంబంధించిన పీపుల్ కానీ అట్లాంటి వాళ్ళు కనెక్ట్ అయితే వాళ్ళని హెట్రోజీనియస్ అంటాం. హోమోజీనియస్లో అయితేనేమో సిమిలర్ టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. హెట్రోజీనియస్లో అయితేనేమో డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రూప్స్ పీపుల్ ఉంటారు, వాళ్ళతో కమ్యూనికేట్ అవుతుంది. దాన్ని హోమోజీనియస్ గ్రూప్ అని చెప్తాము, లేదంటే హెట్రోజీనియస్ గ్రూప్ అని చెప్తాము. నెక్స్ట్ యూజర్ స్కేల్ అయిపోయింది కదా. నెక్స్ట్ కంట్రోల్. కంట్రోల్ డైమెన్షన్స్లో ఏం జరుగుతుందంటే కంప్లీట్గా ఏదైనా కొలాబరేటివ్ కంప్యూటింగ్ జరిగేటప్పుడు, కమ్యూనికేషన్ జరుగుతూ ఉన్నప్పుడు ఎవరైనా ఆ కమ్యూనికేషన్ని లేదంటే ఆ వర్క్ని కంట్రోల్ చేస్తున్నారు అంటే దాన్ని ఇక్కడ కంట్రోల్ డైమెన్షన్స్ కింద కేటగిరీ చేస్తాం. ఎక్కడైనా వర్క్ జరుగుతున్నప్పుడు కానీ లేదంటే కమ్యూనికేషన్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు కానీ అట్లాంటి సిచ్యువేషన్లో ఎవరైనా ఒకరు దాన్ని కంట్రోల్ చేయగలుగుతున్నారు అంటే అలాంటి స్కేల్ని మనం అలాంటి దాన్ని కంట్రోల్ డైమెన్షన్ అని చెప్తాం ఇన్ కొలాబరేటివ్ కంప్యూటింగ్లో. అయితే ఈ కంట్రోల్లో కూడా మనకి 2 టైప్స్ కంట్రోల్స్ ఉంటాయి. దీంట్లో కూడా మళ్ళీ మనకి 2 టైప్స్ ఆఫ్ కంట్రోల్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మళ్ళీ మనకి కస్టమైజ్డ్ అని చెప్తాం. కస్టమైజ్డ్ కంట్రోల్. సెకండ్ వన్ వచ్చేసి డిస్ట్రిబ్యూటెడ్ కంట్రోల్. కస్టమైజ్డ్ కంట్రోల్ అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక కంపెనీకి సంబంధించి ఒక చైర్ పర్సన్ ఉన్నారనుకోండి. ఆ చైర్ పర్సన్ ఏం చేస్తాడు, ఆ కంపెనీలో ఉన్న అందరి ఎంప్లాయీస్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. అట్లా తను ఒక్కడు కంట్రోల్ చేస్తే దాన్ని ఏమని చెప్తామంటే కస్టమైజ్డ్ కంట్రోల్ డైమెన్షన్ ఇన్ కొలాబరేటివ్ కంప్యూటింగ్ అని చెప్తాం. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటెడ్ కంట్రోల్లోకి వస్తే ఏమవుతుందంటే ఇన్ కంప్యూటింగ్ ఆఫ్ కొలాబరేటివ్లో ఓన్లీ 1 పర్సన్ కెన్ కంట్రోల్ ది ఓన్ టాస్క్
ఎవరైతే ఒక పర్సన్ ఉంటారో ఆ పర్సన్ అతను చేసే వర్క్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే కంట్రోల్ చేయగలుగుతుంటాడంటే అతన్ని డిస్ట్రిబ్యూటెడ్ కంట్రోల్ అని చెప్తాం. ఆ టైప్ ఆఫ్ కంట్రోల్ని డిస్ట్రిబ్యూటెడ్ కంట్రోల్ అని చెప్తాం. దీస్ ఆర్ ది డైమెన్షన్స్ ఇన్ కొలాబరేటివ్ కంప్యూటింగ్. దిస్ ఈజ్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.